ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కీర్తన గ్రంథము 115వ కీర్తన 13వ వచనాన్ని చదువుకుందాం. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాట దీన స్థితిలో ఉన్న వారికి ఎంతో ప్రోత్సాహకరమైనది. ఆస్తిపాస్తులు లేని వారి మీద పెద్దగా నైపుణ్యత లేని వారి మీద 10 మందిలో పేరు ప్రఖ్యాతులు లేని వారి మీద దేవుడు ప్రత్యేకమైన కృపను కుమ్మరిస్తాడు. దేవుడు ఈ సృష్టిలో ప్రతి చిన్న జీవి విషయములో జాగ్రత్త తీసుకుంటాడు. చిన్నగా ఎగిరే పిచ్చుక విషయములో కూడా ఆయనకి ఎంతో శ్రద్ధ ఉంటుంది. ఒక మాట అండి, దేవుని దృష్టిలో ఏది చిన్నది కాదు. ఎందుకంటే తన కార్యాలు నెరవేర్చుకొనడానికి ఎన్నిక లేని వాటిని కూడా దేవుడు ఉపయోగించుకుంటాడు. మనుషులమైన మనము ఏ స్థితిలో ఉన్నా సరే దేవుని ఆశీర్వాదం మనకు కావాలని కోరుకోవాలి. అప్పుడు నిజమైన సంతోషం మనకు దొరుకుతుంది. అంతేకాదు, దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారిలో గొప్పవారు ఉంటారు, దీనస్థితిలో ఉన్నవారు కూడా ఉంటారు. కొంతమంది పెద్దవారైతే మరికొందరు పసిబిడ్డలు. అందరూ దీవించబడిన వారే. విశ్వాసం చిన్నదైనా అది ఆశీర్వదింపబడిన విశ్వాసం. అలాగే ఊగిసలాడే నిరీక్షణ అయినా సరే దీవెనకరమైన నిరీక్షణ అవుతుంది. ఒకటి గుర్తుంచుకోవాలి, ప్రభువారు చిన్నవారైనా పెద్దవారైనా, దీనులైనా పేదవారైనా సరే అందరికీ ఒకటే తన ప్రశస్త రక్తాన్ని ఇచ్చి అందరినీ కొన్నారు. అందరికీ ఒకటే భద్రత ఏర్పాటు చేశారు. చిన్న గొర్రె పిల్ల అయినా పెద్ద గొర్రె పిల్ల అయినా ఒకటే భద్రత. తారతమ్యాలు, భేదాలు, చిన్న చూపు మనకు కానీ సేవకుడని, విశ్వాసని, క్రొత్తవారని, పాతవారని, చిన్నవారని ఆయనకి తారతమ్యాలు ఉండవు. అందరి కొరకు ఆ ప్రశస్త రక్తమే చిందింపబడింది. అందరికీ ఒకటే భద్రత. కాబట్టి నువ్వు ఎవరివైనా, ఏ స్థానంలో ఉన్నా, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఏ తల్లిదండ్రులైనా చిన్నవాడు కదా అని తక్కువగా చూడరు. ఇంకొక మాట, చిన్నవాడు కదా వారి పట్ల ఇంకా ఎక్కువ శ్రద్ధ ఉంటుంది. ఇది నిజం కదా. ఒకవేళ మన ప్రియ ప్రభువు ప్రాధాన్యత ఇవ్వాలి అనుకుంటే ముందు చిన్నవారికి, ఆ తర్వాత పెద్దవారికి ప్రాధాన్యత ఇస్తారు. ఆయనకి అందరి పట్ల ఒకటే ప్రేమ, ఒకటే భద్రత, ఒకటే దీవెన. అట్టి బాధ్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి
పిన్నలనేమి పెద్దలనేమి మీ యందు భయభక్తులు గల వారిని మీరు ఆశీర్వదిస్తారని. అయ్యా, మేము ఎలాంటి వారమైనా, మాకంటే గొప్పవారైనా పెద్దవారైనా, మాకంటే చిన్నవారైనా పేదవారైనా, మేము మా అందరి పట్ల నీకుండే ప్రేమ, నీకుండే భద్రత సమానంగా ఉంటుందని మేము నేర్చుకున్నాం. అలాగే మీ యందు భయభక్తులు కలిగిన వారిగా మేమందరము ఎవరమైనా ఏ స్థితిలో ఉన్నా మీ యందు భయభక్తులు కలిగిన వారిగా ఉండగలగటానికి సహాయం చేయండి. మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులు దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భము లేని వారికి ఇమ్మని, గర్భఫలం ఇచ్చిన వారికి సుఖప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లలను కలిగినంతటిని దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.